వెల్కమ్ టు టైమ్ స్పీడ్. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీతో పాటు దాని మిత్రపక్షాలపై ఎంపీ డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలన్న ప్రధాని మోదీ సంకల్పాన్ని ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని ఆరోపించారు. 2029 నాటికి మహిళలకు న్యాయం చేయాలన్న ప్రయత్నాలను కాంగ్రెస్ దెబ్బతీసిందని మండిపడ్డారు. మహిళా బిల్లు నిలిచిపోతే ప్రతిపక్షాలు సంబురాలు చేసుకోవటం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. మహాలక్ష్మి పథకం కింద 2500 సాయం, యువతులకు స్కూటీల పంపిణీపై ప్రశ్నలు లేవనెత్తారు. మహిళలకు అందించాలని, మహిళలకు కూడా ఈ యొక్క రాజకీయ చట్టసభలో భాగస్వామ్యం చేయాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ కానీ వాటి ఇండియా అలయన్స్ లో ఉన్నటువంటి మిత్రపక్షాలకు కానీ నాడు కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించిన హైకోర్టు తీర్పుపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఇది కేవలం సాంకేతిక అంశాలపై ఇచ్చిన స్టే మాత్రమేనని స్పష్టం చేశారు. విజిలెన్స్ మరియు ఎన్డీఎస్ఐ నివేదికలు ఇప్పటికే అవినీతి జరిగినట్లు సూచిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. కాళేశ్వరం అంశంలో పూర్తి నిజాలు బయటపడాలని, సీబీఐ స్వతంత్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రాజెక్టులో అవినీతి జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం వెనకడుగు వేయదని తెలిపారు. రిపోర్ట్లో ఏదైతే ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి అనేదంటే ప్రాథమిక ఎంక్వైరీలో నోటీసులు ఇవ్వడం కానీ, అందరినీ కన్సిడర్ చేయడం కానీ, అందరికీ ప్రాధాన్యత వాళ్ళతోటి మాట్లాడలేదనే ఒక అంశంలో ఆ రిపోర్టుకు సంబంధించి ఇమీడియట్గా ఏ చర్యలు తీసుకోవద్దని చెప్పినట్టుగా తేటతెల్లమైంది. అంటే అర్థమైంది, రిపోర్ట్ మొత్తాన్ని తప్పు పట్టలే హైకోర్టు, కానీ రిపోర్ట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ప్రభుత్వం మరియు ఆర్టీసీ జేఏసీ మధ్య చర్చలు ఫలించకపోవడంతో బస్సులు నిలిచిపోయాయి. హైదరాబాద్లోని ఎంజీబీఎస్ వంటి ప్రధాన బస్ స్టేషన్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి బస్సుల కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసర పనుల కోసం వెళ్లాల్సిన వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. సమ్మె ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ప్రభుత్వం వెంటనే సమస్య పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయిలో మరో గుర్తింపు సాధించేందుకు సిద్దమవుతోంది. జయంత్ రెడ్డి ఇంటర్నేషనల్ టాక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో అతిపెద్ద కరాటే ప్రదర్శన నిర్వహించి గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో నిర్వాహకులు ఈ వివరాలు వెల్లడించారు. వేలాది మంది విద్యార్థులు పాల్గొనే ఈ కార్యక్రమం ద్వారా నగర ప్రతిష్టను ప్రపంచానికి చాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యువతలో క్రీడలపై ఆసక్తి పెంచడం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ భారీ ఈవెంట్ విజయవంతం కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. నా పేరు గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి, 9th Dan టైకోండో, జేఆర్ ఇంటర్నేషనల్ టైకోండో అకాడమీ ప్రెసిడెంట్ నేను. విజన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విఠల్ ఈజ్ ద మ్యాన్ హూజ్ బిహైండ్ ఈ ఆర్గనైజ్ చేయడానికి. అఫీషియల్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ లార్జెస్ట్ కరాటే డిస్ప్లే 26th April గచ్చిబౌలి స్టేడియంలో మార్నింగ్ 6 నుంచి 10 వరకు జరుగుతుంది ఈవెంట్. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను హైకోర్టు నిలిపివేయడంతో తెలంగాణ రాజకీయాల్లో చర్చలు మరింత వేడెక్కాయి. ఈ నివేదికపై వివిధ రాజకీయ పార్టీల మధ్య తీవ్ర ఆరోపణలు కొనసాగుతున్నాయి. కొందరు ఈ నివేదికను పూర్తిగా తిరస్కరిస్తుండగా మరికొందరు కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అని సమర్థిస్తున్నారు. ప్రభుత్వం మరియు ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ పరిణామాలతో ప్రాజెక్టు భవిష్యత్తుపై ప్రజల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. రాబోయే రోజుల్లో ఈ అంశం రాజకీయంగా మరింత కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఆర్టీసీ సమ్మె ప్రభావంతో వికారాబాద్ జిల్లాలో రవాణా పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు రైల్వే స్టేషన్లకు తరలివస్తున్నారు. వికారాబాద్, తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్లే రైలు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. టికెట్ దొరకక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పనుల కోసం వెళ్లాల్సిన వారు రైళ్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమ్మె కొనసాగితే ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రెడ్డి గారు ఏమన్నారు, నేను ఆర్టీసీ కార్మికులను కడుపులో పెట్టి చూసుకుంటున్నాడు, ఇప్పుడు కాళ్ళ కింద పెట్టి చూసుకుంటున్నాడు. మాకు దయచేసి ఇప్పటికైనా చర్చలకు పిలిచి వెంటనే మా యొక్క డిమాండ్